నంద్యాల జిల్లా పగిడాల మండలం బాలిక వాసంతి కుటుంబాన్ని పౌర హక్కుల సంఘం నాయకులు పరామర్శించారు. రాష్ట్ర సహాయక కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి అల్లా భకాష్, కార్యవర్గ సభ్యులు కరీం బాషా, ఉదయ్ సుబ్బారాయుడు పాల్గొన్నారు. నిందితులను కాపాడటంలో రాజకీయ నాయకులు హస్తముందని పౌర హక్కుల సంఘం నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. బాలిక వాసంతి అదృష్టం కేసును ఛేదించడంలో ప్రభుత్వ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. దోషులు ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని, లాకప్ డెత్ కు కారకులైనటువంటి పోలీసు అధికారులపై కేసును నమోదు చేసి చర్యలు చేపట్టాలని పౌర హక్కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జగన్ ఏదో విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తానని చెప్పాడు. కానీ 6వ తరగతి పిల్లల నుంచి 10th క్లాస్ పిల్లల వరకు ఈ చేతులు పెద్ద ఉండే ట్యాబ్స్ వాళ్ళ చేతులు ఉంటాయి. సిమ్ కార్డు ఉంటుంది. ఆ ట్యాబ్లో కేవలం విద్యా విషయాలు మాత్రమే రావు, పూర్ణ వీడియోలు వస్తాయి, తర్వాత అన్ని బ్లూ ఫిలింలు వస్తాయి, అన్నీ వస్తాయి. అది ఎట్లా చేస్తున్నారంటే ఇళ్ళకి ఇస్తున్నారు. అది తల్లిదండ్రులు చూస్తున్నారు, దాని ద్వారా పిల్లలు చూస్తున్నారు. వాస్తవంగా సోషల్ మీడియా ఒకటి పిల్లలు ఉపయోగించడం, ఒకటి ఫోన్ కొనియడం, 10,000 15,000 ఇచ్చిన పిల్లలు కొనియడం. ప్రభుత్వమే వానికి దాదాపు 30,000 రూపాయల ఒక ట్యాబ్ ఇచ్చి దానికి ఏం చెప్తున్నారు, పాఠాలు మాత్రం వచ్చేటట్టు ఆ ట్యాబ్లో లేదు. మీరు ఆ ట్యాబ్ మీరు ఓపెన్ చేస్తే పాఠాలతో పాటు అన్ని రకాల పాఠాలు వస్తాయి. నేరం ఎట్లా చేయాలా, తర్వాత వచ్చేసి నేరం చేసిన తర్వాత ఎలా పుచ్చుకోవాలి, ఎలా చేయాలి. అంటే ఫారెన్లో మీరు అమెరికా లాంటి దేశాలలో 13 సంవత్సరాల పిల్లలు కాల్చి చెప్పడం అనేది ఇట్లా నేర ప్రవృత్తి మారింది. అంతకంటే నేర ప్రవృత్తిలోకి కొత్త విద్యా విధానం తీసుకొచ్చి కొత్త నేర ప్రవృత్తిని తీసుకొస్తున్నాడు. ఇది దుర్మార్గం. ఇలాగే కొనసాగితే ఇంకా పిల్లలలో ఇంకా నేర ప్రవృత్తి ఇంకా పెరుగుతుంది. నేను ఈయన తర్వాత టీచర్లము పిల్లలు పాఠాలు చెప్తున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వాళ్ళు ఆన్ చేసుకుని వాడు ఇక్కడ చూసినట్టున్నాడు, ఇక్కడ మొత్తం చూస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. విద్యా వ్యవస్థ కూడా ఒక కారణం.